హాయ్ హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. కాకరకాయలనైతే మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి పెట్టాను. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్క వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కి కొంచెం కాకరకాయలు యాడ్ చేద్దాం. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా డీప్ ఫ్రై అయినాయి కదా. వీటిని తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ కొన్ని తీసుకుందాం. మళ్ళీ యాడ్ చేసేద్దాం. మంచిగా డీప్ ఫ్రై అయినంత వరకు వేపుచేద్దాం. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుంటా తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ థర్డ్ టైం ఇవన్నీ డీప్ ఫ్రై ఇలాగనే మంచిగా సౌండ్ వచ్చేలాగా వేపుకోవాలి. చూడండి మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మన కాకరకాయలు అన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాం. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. తర్వాత ఒక 3 లెమన్స్ పెద్దవి తీసుకున్నాం. మంచిగా కట్ చేసుకొని రసాన్ని తీసుకున్నాం. ఇలా మంచిగా రసాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్నాం. ఇప్పుడు చూడండి దీంట్లోనే ఆయిల్ మిగిలింది కదా. దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసాం. వెల్లుల్లిపాయ చూడండి. ఇప్పుడు వెల్లిపాయ మంచి కలర్ వచ్చింది కదా. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసి దీంట్లోకి కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేస్తున్నా. కారం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. మిక్స్ చేసుకున్నాం. చూడండి కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసినాం కదా. ఇప్పుడు కాకరకాయలను యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి మన కాకరకాయ పచ్చడి రెడీ టు టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.